హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మనం ఈ వీడియోస్లో నా ఛానల్లో మెయిన్గా బిగ్ బాస్ సీజన్ 10 ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాం. బికాస్ నేను ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా చూస్తాను. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. సో ప్రతి సీజన్ అయితే నేను ఖచ్చితంగా చూస్తాను. బిఫోర్ అంటే నేను జాబ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో నా ఫీలింగ్స్ నేను చూసిన తర్వాత నాకేమనిపించింది ఇవన్నీ నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను డిస్కస్ చేయడానికి ఎవరు నా చుట్టూ లేరు. సో ఈసారి నా ఫీలింగ్స్ నాకేమనిపిస్తుంది, బిగ్ బాస్ చూసిన తర్వాత ప్రతి ఎపిసోడ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు మంచిగా అనిపించారు, టాస్క్లు ఎవరు బాగా ఆడారు, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఎవరితో చేయలేదు. సో నేనేమో ఒక ఛానల్ పెట్టుకొని మీ అందరితో డిస్కస్ చేద్దామని చెప్పి నేను అనురాగ్ టాక్స్ ఛానల్ అయితే పెట్టాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. ఎవరైతే నాలా బిగ్ బాస్ లవర్స్ ఉంటారో, ఎవరైతే ఫస్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ చూస్తూ వచ్చారో, సో వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండాలి. నేను మీ అందరితో నా బిగ్ బాస్ 10 అయితే చూసింది ఎలా ఉంది ఏంటి అన్నది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే మనకి నిన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమో అయితే వచ్చింది. లాస్ట్ నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సో లాస్ట్ బిగ్ చాలా మంచిగా అది సక్సెస్ అయింది కదా అగ్ని పరీక్ష. సో సీజన్ 2 కూడా పెట్టారు. బట్ ప్రోమో అయితే వచ్చింది, కానీ ప్రోమో నాకు అంతగా అనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత బాగా సక్సెస్ అయిన తర్వాత కొంచెం గ్రాండ్గా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ లేదు, నార్మల్గానే ఉంది. శ్రీముఖి అండ్ జడ్జెస్ నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్ ముగ్గురు వచ్చారు. సో ప్రోమో అయితే బాగుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారని చెప్పి బయట సోర్స్ ఉంది. సో వారిలో ముఖ్యంగా ఒక నిమిషం నేను లిస్ట్ రాసుకున్నాను. నేమ్స్ నాకు అంత ఐడియా ఉండవు. సో నేను లిస్ట్ ప్రకారంగా చెప్తాను. సో రాజ్ కుమారి డయానా, మనం ప్రోమోలో చూసాం. ఆ అమ్మాయి చాలా సింపుల్గా, ఇన్నోసెంట్గా, చాలా మంచిగా అనిపించింది రాజ్ కుమారి. నేను ఇన్స్టాలో చూసాను. తను వీడియో ఒకటి ఏదో పోస్ట్ చేసింది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అవ్వడానికి. సో తన స్టోరీ చాలా సాడ్గా ఉంటుంది. తను మేబీ సెలెక్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే బయట కూడా తను సెలెక్ట్ అయిపోయింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో రాజ్ కుమారి డయానా ఒకరు, అండ్ మిథిలేష్ రెడ్డి, శాలిని పటేల్, మిస్ అపూర్వ, దీపక్ సేనాపతి, సింగర్ ఝాన్సీ. తిను కూడా ప్రోమోలో ఉంది. సింగర్ ఝాన్సీ తిను వ్యవసాయం చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫాదర్కి సపోర్ట్గా, అండ్ దట్ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటుంది. సో తిను కూడా మేబీ సెలెక్ట్ అయిపోయే ఉండొచ్చు, అయిపోయిందని అనుకుంటున్నాను నేను. చూద్దాం, రేపు సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఎపిసోడ్స్ అగ్ని పరీక్ష. సో ఎలా ఉంటుంది ఏంటి, వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనం చూద్దాం. అండ్ ఇంకా ఆర్జే చరణ్ మహాదేవ్ తిను కూడా సెలెక్ట్ అయిపోయాడు. సృష్టి, అమన్, బాగి, తుల్లూరి, రామకృష్ణ, రోహిత్ నాయుడు. సో ఇలా ఇంకా 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఉన్న నేమ్స్ నాకు అంత ఐడియా లేదు. సో చూద్దాం, రేపు సాటర్డే వచ్చేస్తుంది కదా అగ్ని పరీక్ష 2 ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. వీళ్ళందరూ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, సో వీళ్ళందరికీ బిగ్ బాస్ 10లోకి వెళ్ళే అర్హత ఎవరిలో ఉంది, ఎవరు ఎంత పొటెన్షియల్గా ఉన్నారు, ఎవరు టాస్క్లు బాగా ఆడుతున్నారు. సో ఇవన్నీ మనం రేపు సాటర్డే నుంచి చూద్దాం. సో అగ్ని పరీక్ష 2 నుంచి కూడా నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో, సో ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దట్టు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం కొత్త, నాకు మాట్లాడడం కొత్త. సో ఎలా మాట్లాడుతున్నాం ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. సో నేను మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. బికాస్ నేను ఎవ్రీ ఎపిసోడ్ చూస్తాను బిగ్ బాస్, బట్ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా చేశారే, అలా చేశారే, బాగా ఆడారు, ఇలా చేస్తే బాగున్నాయి అని అనిపిస్తుంది. ఇవన్నీ నేను ఎవరితో షేర్ చేసుకోవాలి చెప్పండి? సో మీతోనే షేర్ చేసుకోవాలి. సో దట్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దట్ చూద్దాం, ఈ 15 మెంబర్స్లో బిగ్ బాస్ 10లోకి ఎవరు అడుగు పెడుతున్నారు ఏంటి అన్నది చూద్దాం. అందరూ బాగానే ఆడతారు, బట్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో తెలుసు కదా. వాళ్ళ పొటెన్షియల్ చెక్ చేస్తుంది, వాళ్ళ పేషెన్స్ని చెక్ చేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ 10లో ఉండడం అన్నది చాలా 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 కష్టం. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి అక్కడ చూపించాల్సి వస్తుంది. ప్రతిదానికి ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది. సో ఎవరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు ఏంటి, ఇవన్నీ కూడా అగ్నిపక్షలో ఫిల్టర్ అయిపోతూ వస్తూ ఉంటారు కదా. సో దానివల్ల కొంతమంది సెలెక్ట్ అవుతారు, కొంతమంది సెలెక్ట్ అవ్వరు. టోటల్ 70 మెంబర్స్ అయితే వెళ్ళారు అగ్నిపక్షకి. అందులో ఓన్లీ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.
సో రిమైనింగ్ వాళ్ళంతా ఫిల్టర్ అయిపోయారు. ఏ రీజన్స్తో వాళ్ళు ఫిల్టర్ అయ్యారు ఏంటి అన్నది మనకు తెలియదు. కొంతమంది ఇన్స్టాలో నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళ రీజన్స్ చెప్తున్నారు, ఈ విధంగా తీస్తారు నన్ను బయటికి, చాలా సిల్లీ రీజన్స్తో నన్ను బయటికి పంపించేశారు అని. బిగ్ బాస్ వాళ్ళకి ఎవరు కావాలన్నది మాత్రమే చూసుకుంటది. సో కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది షో ద్వారా కూడా తీసుకుని వస్తారు కదా, సో అలా కూడా ఉంటది. ఇంకా ఏంటి అంటే బిగ్ బాస్ అగ్నిపక్ష 2 అయిపోయిన తర్వాత మెయిన్ బిగ్ బాస్ సీజన్ 10 అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ హోల్ జర్నీ నేను మీతో పాటు ఉంటాను, మీరు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్. అండ్ నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దట్స్ ఇట్. అండ్ ఫైనల్గా బిగ్ బాస్ లవర్స్కి నా ఛానల్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ బిగ్ బాస్ ఒకటే కాదు, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లైక్ మూవీ రివ్యూస్, ట్రైలర్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను. ప్రతి ట్రైలర్ వచ్చిందంటే వెంటనే నేను చూస్తాను, నాకు అంత ఇష్టం మూవీస్ అంటే. నైట్ టైం ఎక్కువ మూవీస్ చూసుకొని పడుకుంటాను. అండ్ అలాగే కరెంట్ టాపిక్స్, బయట ఏం జరుగుతున్నాయి ఏంటి టాపిక్స్ మీద కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే రేపు సాటర్డే నుంచి అగ్నిపక్ష 2 అయితే వచ్చేస్తుంది. సో ప్రతి ఎపిసోడ్ నేను చూసిన తర్వాత నేను మీకు చెప్తాను ఏమనిపించింది, ఎవరు ఎలా బాగా పెర్ఫామ్ చేశారు, జడ్జెస్ ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ. ప్రోమోలో అయితే కొంచెం స్క్రిప్ట్ ఉంది, కొంచెం ఓకే బాగానే ఉంది. అండ్ నవదీప్ అండ్ వీళ్ళందరూ కొంచెం స్క్రిప్ట్ అయితే తెలిసిందే కదా, కొంచెం స్క్రిప్ట్గా వెళ్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే టీఆర్పీ కోసం. సో చూద్దాం, ప్రోమో అయితే పర్వాలేదు. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఫస్ట్ టైం కదా వీడియో మాట్లాడడం, నాకే కొత్తగా ఉంది. సో ఓకే, బాయ్ బాయ్, టాటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టాటా.